ఇంక జోషిత్ బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాం ఇక్కడ. ఏమేం ప్యాక్ చేస్తున్నాం అనేది మీకు కూడా చూపిస్తున్నానండి. సో, ఇక్కడైతే గనుక కొన్ని స్నాక్ ఐటెమ్ అయితే పెడుతున్నాను. మఖానా స్వీట్ అండ్ హాట్ అలాగే పల్లి చిక్కీ. ఇక్కడ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే అలౌడ్. ఆల్రెడీ చెప్పాను కదండీ! అందుకోసమనేసి ఇంక వేరే స్నాక్ ఐటెమ్స్ ఏమి ఉండవనమాట. సో, పల్లీ చిక్కీ పెట్టాను. సో, చూద్దాము ఏమంటారా అనేసి. అందుకోసమనేసి అది పెట్టి తక్కువ అమౌంట్‌లోనే పెట్టాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వెటర్స్ పెట్టాను. ఖచ్చితంగా 2 స్వెటర్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా రైనీ సీజన్, వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి ఒకటి వాషింగ్‌కేసినా ఇంకొకటి వేసుకోవడానికి ఉంటుంది అనేసి 2 స్వెటర్స్ అయితే పెట్టేసానండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతి దాని మీద గూడా మన కోడ్ అనేది ఉంటుందనమాట. ప్రతి షర్ట్ మీద, ప్రతి బ్లాంకెట్ కానియండి, టవల్ కానియండి, ఇన్నర్స్ కానియండి, ప్రతి దాని మీద అయితే గనక ఇక్కడేంటంటే ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్క కోడ్ ఇస్తారనమాట. ఇంక వాళ్ళు ఆ కోడ్‌ని వాళ్ళ థింగ్స్ మీదయితే గనక వాళ్ళు రాసుకోవాలి. ఇంక నెక్స్ట్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈ బ్లాంకెట్ అయితే పెడుతున్నా అండి. దుప్పటి కప్పుకోవాలి కదా! ఇంక మాకు కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి ఇదే ఇప్పుడు పర్ఫెక్ట్ దుప్పటనమాట. ఇదివరకు కూడా కొన్ని పంపించాను వాడికి. ఇప్పుడేంటంటే అక్కడ దోబి అంతగా సరిగ్గా వాష్ చేయట్లేదంట. అంత నీట్‌గా ఉండట్లేదు. ఇంతమంది మీద మనకు అది కూడా కష్టమే. ఇంక అందుకనేసి వచ్చేటప్పుడు అన్ని బట్టలు తీసుకొనొచ్చాడు. ఒకసారి వాషింగ్ మిషన్ ఏద్దాము అనేసి కొంచెం అన్నీ వాష్ చేసినట్లుగా నీట్‌గా ఉంటాయనంటే అన్నీ తీసుకొనొచ్చాడు. లేదంటే ఇంత లగేజ్ అయితే ఉండదండి 2 డేస్‌కి. ఇంక నెక్స్ట్ వచ్చేసి వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకున్నాడు కానీ బ్లాంకెట్స్ తెచ్చుకోలేదు. సో, అందుకోసమనేసి సెపరేట్ బ్యాగ్‌లో మళ్ళీ నేను బ్లాంకెట్స్ పెట్టించాను. సో, అక్కడికి వెళ్ళగానే నాకు మళ్ళీ అక్కడ హాస్టల్‌లో ఏవైతే ఉన్నాయో ఆ బ్లాంకెట్స్ నాకు రిటర్న్ చేస్తాడనమాట. అందుకోసం వాటి వరకు సెపరేట్ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాడు. 2 డేస్‌కి వచ్చే క్రికెట్ కిట్ కూడా తెచ్చుకున్నాడండి. వద్దు అంటే, లేదు నేనిక్కడ బాక్స్‌కెళ్ళి, నెట్స్‌కెళ్ళి ఆడుకోవాలి అన్నాడు. సరే అనేసి తెచ్చుకున్నాడు. అందుకనేసి లగేజ్ కొంచెం ఎక్కువైపోయిందనమాట. దానివల్ల ఉన్న 2 డేస్‌లో కూడా బయటికెళ్ళి క్రికెట్ ఆడుకొనొచ్చాడు హ్యాపీగా. వాడికిష్టం అనమాట అక్కడ ఆడుకోవటం. ఇంకా నెక్స్ట్ కోడిపిల్లలు చూస్తున్నారండి. మేమెక్కడుంటే అక్కడే కూర్చొని తిరుగుతా ఉంటాయి. మేమెక్కడున్నా సరే, ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వచ్చి మా దగ్గర టికిటికి తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా సెపరేట్‌గా నేనైతే కొన్ని బ్యాగ్స్ అయితే తీసుకున్నానండి. స్టేషనరీ వాటికి ఒక బ్యాగు, వాళ్ళ డ్రెస్సింగ్ టైమ్‌లో యూజ్ అయ్యే థింగ్స్ అన్నీ కూడాను ఒక బ్యాగ్ అలా పెట్టేసుకొని ఉన్నాడు. సో, ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకునే విధంగా పెట్టాను. అలాగే ఓడోమోస్ పెట్టానండి. ఖచ్చితంగా పెట్టుకోవాలి ఓడోమోస్ అనేది హాస్టల్‌లో ఉండే పిల్లలకి. దోమలు ఎక్కువగా ఉంటాయి కదండీ! ఎక్కడికెళ్ళినా, ఎక్కడ చూసినా మనకి ఎంత నీట్‌గా ఉన్నా కూడా దోమలుంటాయన్నమాట. అందుకోసమనేసి అలా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఈ షాంపూ ప్యాకెట్స్ మాత్రమే పెట్టాలి హాస్టల్స్ పిల్లలకి మాత్రం. ఎందుకు అంటే బాటిల్ పెట్టాము అంటే ఇంక ఖతం అయిపోయినట్లే. ఒక్క రోజులోనే అయిపోగొట్టేస్తారు. వాళ్ళకి తెలియదు కదా! సో, అందుకోసమేసి ప్యాకెట్స్ అయితే చాలా ఈజీ అనమాట పిల్లలకైతే. ఇంక నెక్స్ట్ వచ్చేసి కోంబ్ చూసారా? నేను మామూలుది తీసుకోరా అంటే, అహా! లేదు నాకిలాగే ఉండాలి. ఇలా ఉంటే దూకోవడానికి ఇంట్రెస్ట్ వచ్చిద్దంట అందుకని. సో, చూడండి ఎలా తిరుగుతున్నాయో మా చుట్టే చూడండి కోడిపిల్లలు మళ్ళీ ఇటొచ్చాయి. సో, ఇంక నా దగ్గరకే వచ్చి అరుస్తూ ఉంటాయి. నేనున్నాను నన్ను పట్టించుకోండి అన్నట్లుగా. నెక్స్ట్ ఇదొచ్చేసి స్టేషనరీ బ్యాగ్ అనమాట. ఇంక పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్ వాడికి కావాల్సినన్ని దీంట్లోనే ఉంటాయి. సో, ఇయన్నీ కూడాను ఎక్స్‌ట్రాస్ అనమాట. ఎక్స్‌ట్రాస్ ఏవైతే ఉంటాయో వాటి వరకు బ్యాగ్. మనం ఏదైనా మర్చిపోయినా అక్కడ కూడా ఒక షాప్ అయితే ఉంటుంది. అక్కడ కూడా కొనుక్కోవచ్చు. మొన్నటి వరకు అలాగే చేశాడు. ఇప్పుడు ఇంక ఇంట్లో ఉన్నాయి కదా! అనేసి అన్నీ తీసుకొని ఎళ్ళిపోతున్నాడండి. ఇలా అన్నీ ప్యాకింగ్ వన్ బై వన్ అయితే సెట్ చేసుకుంటున్నాడు. ఇవొచ్చేసి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ 3 ఉంటాయి. అవి కొంచెం లైట్‌గా ఫ్రై చేసి ఇచ్చాను. చాలా బావుంటాయి అయి తింటుంటే. అలాగే ఇంకొకటి ప్యాకెట్ మీరు అబ్జర్వ్ చేసారా? అది ఎంత హెల్తీ ప్యాకెట్ అంటే అంత హెల్తీ అండి. పాలల్లో వేసుకునేదనమాట. రీసెంట్‌గానే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఆరోగ్య ఏబీసీ మాల్ట్ పాలు చాలా అంటే చాలా బావుంది. ఈ 2 డేస్ వాడు తాగాడు. తాగిన తర్వాత బావుంది మమ్మీ నేను తీసుకెళ్తాననేసి తీసుకెళ్తున్నాడనమాట. అంత బావుంది. ఇంక ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంక హాస్టల్ దగ్గరికైతే వచ్చేసామండి. లోపలంతా కూడా ఇలా ఉంటుంది. జస్ట్ మీకు కనిపిస్తుంది చాలా కొంచెం అనమాట. లోపల ఇంకా చాలా పెద్ద పెద్ద గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఎంట్రీనే అనమాట. ఇదేంటంటే ఈ విజిట్ వచ్చేసి పర్మిషన్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళాము. అందుకనేసి మనకి లోపలికి ఎలో ఉండదు. పర్టిక్యులర్‌గా వాళ్ళు ఈ డే రండి అని చెప్తారు. అప్పుడు మనం లోపలికి వెళ్ళాలనమాట. అది నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే ఉంది మాకు విజిట్ అనేది. అప్పుడు లోపలికి ఎలో చేస్తారు మమ్మల్ని. అప్పుడు మీకు నేను ఫుల్ వీడియో అయితే తీస్తానండి. ఇదొచ్చేసి జస్ట్ మనకి ఎంట్రన్స్‌లోనే ఇలా ఉంటుంది. ఇదొచ్చేసి మెయిన్ ఆఫీసు. అక్కడ గేట్ కనిపిస్తుంది చూసారా? అక్కడి నుంచి లోపలికెళ్ళిపోతాడు జోషిత్ వచ్చేసి. సో, ఇంక ఇదొచ్చేసి నెక్స్ట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి మనం లోపలికెళ్తాం. ఇంకా వాడిని డ్రాప్ చేసేసాము. ఇంక మేమైతే గనక ఇక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంక క్యాబ్ రాగానే ఎళ్ళేసి ఇంక ఇంటికెళ్ళిపోవడమే. ఇట్స్ రిక్వెస్టింగ్ టైమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ గైస్. బాయ్.